గీతా ఆర్ట్స్ రెండో బ్యానర్ GA2 పతాకంపై అల్లు అరవింద్, బన్నీ వాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జాలరి నిజ జీవిత కథతో దీన్ని చందు మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. తండేల్ ఖచ్చితంగా నాగచైతన్యకు మొదటి 100 కోట్ల రూపాయల గ్రాస్ అందించే చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్తో పాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాను ప్రత్యేకంగా షో వేసుకొని నిర్మాత అల్లు అర్జున్, చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చూశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూను బన్నీ వాసు వెల్లడించారు. సినిమాకు 100కి 100% మార్కులు ఇచ్చారని, ఆయన ఇలా సర్టిఫికేట్ ఇచ్చారంటే దానికి తిరుగులేదని ట్విట్టర్లో రాసుకొచ్చారు. కలెక్షన్ల విషయంలో తండేల్ దుల్లగొట్టేస్తుందన్నారు. బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతర అంటూ శ్రీకాకుళం యాసలో రాసుకొచ్చారు. ఇక సినిమాలో సముద్రంలో వచ్చే సీన్స్ అయితే అరాచకం అన్నారు. ఒక్కొక్కరికి పూనకాలు వస్తాయన్నారు. నాగచైతన్యను ఇలా ఒక హై వోల్టేజ్ క్యారెక్టర్లో ఫస్ట్ టైం చూస్తున్నా. యాక్షన్ ఇద్దరు చింపేశారు. ఒక దేవదాసు, ఖుషీ రేంజ్లో ఈ మూవీ ఉంటుంది అని చెప్పారు. ఇక ఈ మాటలు విన్న అభిమానులకి సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగచైతన్యకి 100 కోట్లు పక్కా వస్తాయి. నిర్మాతలకి ఈ సినిమా పెద్ద పండుగ. అక్కినేని ఫ్యామిలీ సత్తా ఏంటో ఇప్పుడు మేం చూపిస్తాం అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం మాత్రం పక్కా. ఇక థియేటర్లో అడుగుపెట్టాక తండేల్ సునామీ ఎలా ఉంటుందో చూడాలి.